పెళ్లి రోజు ఫంక్షన్కి మౌనిక రావడానికి వీల్లేదన్న మీనా అసలు మీనా ఎందుకు మౌనిక రాకూడదనుకుంటుంది, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంట్లో వంట ఏం చేస్తున్నావని మీనాని ప్రభావతి అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక బాలు అయితే కిందకి వస్తాడు. బాలు వచ్చిన తర్వాత ఇక ప్రభావతి బాలు ఇద్దరూ కూడా పోట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే మీనా అయితే మీరు ఆగండి, ఎప్పుడు ఉండే గొడవే కదా, మీరు చెప్పండి, ఏదో చెప్పబోయారు కదా అని మీనా ప్రభావతిని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రభావతి అయితే పానకంలో పుడకలాగా వీడొచ్చాడు, మొత్తం మర్చిపోయాను అని అంటూ ఉంటే సరే తర్వాత గుర్తు చేసుకొని చెప్పండి అని మీనా అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఏంటే మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావు అని ప్రభావతి అడగడంతో మీరే కదత్తయ్య మర్చిపోయానని చెప్పారు అని అంటూ ఉంటుంది మీనా. నా బంగారమే, నా పూలగంపే, నా అలవాట్లే నీకు వస్తున్నాయి అని పెళ్ళాన్ని మెచ్చుకుంటూ ఉంటాడు బాలు. అప్పుడే ప్రభావతి అయితే అవును మరి ఇది పెద్ద గోరోజునులా తయారయ్యింది అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇంతలో అమ్మ అమ్మ అనుకుంటూ మనోజ్ అయితే కిందకి వస్తాడు. అప్పుడే బాలు వచ్చాడు దద్దోజనం అని అంటూ మనోజ్ని అంటూ ఉంటాడు. అమ్మ ఈరోజు ఏం వంట చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే అదే ఇప్పుడు మీనాని అడుగుతున్నాను. అమ్మ రోహిణి నీకేం కావాలో అడుగు, అదే మీనా వండుతుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే బాలు అయితే అంటే ఇక మీద వీళ్ళకి ఇష్టమైందే ఇంట్లో వండుతారా ఏంటి అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక ప్రభావతి అయితే అవును, వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళి 4 చోట్ల కష్టపడి పని చేస్తున్నారు, శక్తి కావాలి కదా, అలాంటప్పుడు ఇష్టమైనవి తింటే వాళ్ళకి ఎక్కువగా శక్తి వస్తుంది కాబట్టి అలా చెప్తున్నాను అని ప్రభావతి అంటూ ఉంటుంది. 4 చోట్లకి వెళ్ళి సంపాదిస్తున్నారా? అదేంటి పార్లర్లమ్మ పార్లర్లోనే ఉండి సంపాదిస్తుంది, తను ఎక్కడికి వెళ్తుంది? వెళ్తే వీడు 4 చోట్లకి వెళ్ళి బొచ్చు పట్టుకొని అడుక్కోవాలి తప్ప అని బాలు అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ప్రభావతి గట్టిగా అరుస్తుంది. ఇంతలో సత్యం వచ్చి ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే అసలు ఏం జరిగిందంటే నాన్న అని బాలు మొత్తం వివరిస్తుండగా నువ్వు ఆపరా, ఇదేమన్నా సుభాషితాలా పని కట్టుకొని చెప్పడానికి? అమ్మ రోహిణి నువ్వేం తింటావో చెప్పు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. వెజిటేబుల్ బిర్యానీ తింటానత్తయ్య అని అంటూ ఉంటుంది రోహిణి. ఏయ్ విన్నావు కదా, వెజిటేబుల్ బిర్యానీ వెళ్ళి వండి తీసుకురా అని అంటూ ఉంటుంది ప్రభావతి మీనాతో. కావాల్సింటే ఆర్డర్ పెట్టుకోమని చెప్పండి అని మీనా అనడంతో అప్పుడే ఇక ప్రభావతి అయితే ఏంటే ఆర్డర్ పెట్టుకోమని ఆర్డర్ వేస్తున్నావేంటి అని అంటూ ఉంటే ఇంట్లో సొరకాయ తప్ప వండడానికి ఏ కూరగాయలు లేవు, అందుకే ఆర్డర్ పెట్టుకోమంటున్నాను అని మీనా అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా రే అసలు ఏం కావాలరా వెజిటేబుల్ బిర్యానీకి అని మనోజ్ని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. వెజిటేబుల్ బిర్యానీకి ఏం కావాలంటే రోజు పూలు అలాగే మెంతులు ఆవాలు అంటూ అయినా వీడిని అడుగుతున్నావేంటి, వీడికేం తెలుసు అని బాలు అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఇక రోహిణి అయితే 4 రకాల వెజిటేబుల్ తెస్తే సరిపోతుంది అని అంటూ ఉంటుంది. రోహిణి అదే బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్ అలాగే పొటాటో ఇవి తెస్తే సరిపోతుంది, కాలీఫ్లవర్ అని అనగానే ఏ విన్నావు కదా, వెళ్ళి తీసుకురారా బాలు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇంకా బాలు అయితే వెజిటేబుల్ బిర్యానీ అడిగిందెవరు అని అంటూ ఉంటాడు బాలు. నేనే, నీ భర్తకి చెప్పు అవి తెచ్చుకోమని, నాకెందుకు చెప్పడం, ఆ మాత్రం నీ భర్తకి నువ్వు చెప్పలేవా అని అంటూ ఉంటాడు బాలు రోహిణిని. రే నేనేంటి కూరగాయలు తెచ్చేదేంటి, నా రేంజ్ ఏంటి అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. అయినా కూరగాయలు తీసుకురావాల్సిన కర్మ వాడికేంటి అని అంటూ ఉంటుంది ప్రభావతి. కర్మ ఏంటి, కూరగాయలు తీసుకురావడం కర్మ? అలా అయితే నువ్వు చెప్పిన చాలాసార్లు నేను కూరగాయలు తీసుకొచ్చాను, అప్పుడు నా కర్మ అని అంటూ ఉంటే అప్పుడు ఇక రోహిణి అయితే మనోజ్ ఇదంతా ఎందుకు, నువ్వే వెళ్ళి ఆ కూరగాయలు తీసుకురా అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడు ఇక మనోజ్ అయితే తీసుకొస్తాను, మరి డబ్బులు అని అంటూ ఉంటాడు మనోజ్. రే భార్య ఇష్టపడి బిర్యానీ తింటాను అంటే
తీసుకురావాల్సింది పోయి తిరిగి డబ్బులు అడుగుతున్నావా, నీకు సిగ్గులేదా అని బాలు అంటూ ఉంటాడు. అప్పుడు ఇక రోహిణి అయితే మనోజ్ దగ్గర ఇప్పుడు డబ్బులు లేకపోవచ్చు, రేపు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత తన చేతి నిండా డబ్బులుంటాయి, నేను ఇప్పుడే తీసుకొస్తాను అని అంటూ రోహిణి తన గదిలోకి వెళ్ళి డబ్బులైతే తీసుకొస్తుంది. డబ్బులు మనోజ్ చేతికి ఇచ్చి, నేను చెప్పిన లిస్టు గుర్తుంది కదా, క్యాప్సికమ్, క్యారెట్, అలాగే బీన్స్, బంగాళదుంపలు, ఒకవేళ క్యారెట్, క్యాప్సికమ్ వీటిలో ఏది లేకపోయినా క్యాబేజీ తీసుకురా అంటూ చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా మనోజ్ అయితే కూరగాయలు తీసుకురావడానికి బయలుదేరుతూ ఏం చెప్పావు అని 2 సార్లు అడుగుతాడు. రే, నువ్వు అసలు డిగ్రీల మీద డిగ్రీలు ఎలా చదివావురా, ఇప్పుడే ఏమీ 4 కూరగాయలు కూడా గుర్తుండడం లేదు, రేపు బిజినెస్ ఏం చేస్తావురా అని అంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడే ఇంకా మనోజ్ అయితే అలా వెళ్తూ ఉంటే ఏదైనా మర్చిపోతే ఫోన్ చేయి మనోజ్, నేను చెప్తాను అని అంటూ ఉంటుంది రోహిణి. తర్వాత మనోజ్ అయితే బయటికి వెళ్తాడు. క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజీ పువ్వు, అలాగే బంగాళదుంప, బీన్స్ అంటే ACB అంటూ ఇంగ్లీష్లో చదువుకుంటూ ఉంటాడు పేర్లన్నీ కూడా. ఎండలు మండిపోతున్నాయి, ఈ ఇంత ఎండలో నేను కూరగాయలకు వెళ్తే ట్యాన్ అయిపోతాను అని అంటూ కారు వేసుకొని వెళ్తాను అని కారులో అయితే కూరగాయలు కొనటానికి మనోజ్ అయితే వెళ్తాడు. ఇక మనోజ్ ఇంకా రావడం లేదని అందరూ కూడా మనోజ్ గురించి ఎదురు చూస్తూ ఉంటారు. అలా ఎదురు చూస్తూ ఉన్నప్పుడే బాలు అయితే, చూడు పార్లలమ్మ, నీకు ఏదైనా తినాలనిపిస్తే 2 రోజుల ముందు చెప్పు, ఎందుకంటే వీడు కూరగాయలు తీసుకురావడానికే 2 రోజులు టైం తీసుకునేటట్టున్నాడు అని అంటూ ఉంటాడు బాలు అయితే. ఇక బాలు అలా అన్న తర్వాత మనోజ్ ఏమన్నా బుట్టల్లోయి తట్టల్లోయి కొనటానికి వెళ్ళాడనుకుంటున్నారా, అతని రేంజ్ కాదు, సూపర్ మార్కెట్లో తీసుకొస్తాడు అని అంటూ ఉంటుంది రోహిణి. ఇంతలో ఇక మనోజ్ అయితే వస్తాడు. రోహిణి, నువ్వు చెప్పినవన్నీ కూడా తీసుకొచ్చాను, CAB అని అంటూ మాట్లాడుతూ ఉంటాడు ఇంగ్లీష్లో. రే, కూరగాయలు కొనటానికి వెళ్ళి అరబ్బు దేశం నుంచి వచ్చినట్టు అరబ్బు భాష మాట్లాడుతున్నావేంట్రా అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే. షార్ట్ కట్లో చెప్పానులే అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. ఇదిగో రోహిణి, 500 అయింది కూరగాయలకేను, ₹1 మిగిలింది, 499 రూపాయలు అని ₹1 చేతిలో పెడతాడు మనోజ్ అయితే. అప్పుడే అది చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి అయితే. ఏంటి మనోజ్, ₹1 చేతిలో పెట్టావు, నీకు 500 ఇస్తే వీటి మొత్తానికి 499 రూపాయలు బిల్లు అయ్యిందా, అంత బిల్లు ఎలా అవుతుంది, ఒక్కొక్కటి పావు కేజీ చొప్పున కేజీయే కదా నేను తెమ్మని చెప్పింది అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇంకా రోహిణి అలా అనేసరికి ప్రభావతి కూడా, అవునరా, అసలు వీటికి అంత డబ్బు ఎందుకు అవుతుంది, నువ్వు బేరం ఆడలేదా అని అడుగుతూ ఉంటే, ఇంతలో మీనా అయితే బేరం ఆడితే ఇవి 200కే వస్తాయి, 200 ఖరీదు చేసే వాటిని 499 రూపాయలకి తీసుకొచ్చారంటే చాలా గ్రేటే అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక మనోజ్ అయితే, బేరాలు ఆడేదేంటమ్మా, నేను వెళ్ళింది నడుచుకుంటూ బైక్ మీద కాదు, కారులో వెళ్ళాను, కారులో కూరగాయలు కొనటానికి వచ్చి డబ్బులు ఇంత అయినాయా అంటూ లెక్క చెప్పించుకోవడం నాకు ఇష్టం లేదు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. అయినా ఈ కూరగాయల్ని అంత రేటు పెట్టి ఎలా తీసుకొచ్చావురా అని అడుగుతూ ఉంటాడు సత్యం. ఇంతలో ఒక కుర్రాడు అయితే వస్తారు. ఇక ఆ పిల్లాడు అయితే అంటూ ఉంటాడు, సార్ మీరే మనిషి సార్, పిలుస్తున్నా కూడా పలకుండా వచ్చేశారు అని అడుగుతూ ఉంటాడు. అతనైతే ఏమైంది బాబు అని బాలు అడుగుతూ ఉంటే, సార్ ఇతను బాగా అయోమయంలాగా ఉన్నాడు, వచ్చాడు, కూరగాయలు తీసుకున్నాడు, తీసుకున్న తర్వాత నేను బిల్లు కూడా ఇచ్చాను, కానీ ఆ బిల్లు మీద పొరపాటుగా 199 రూపాయలు బదులు 499 రూపాయలను ప్రింట్ అయ్యింది, నేను తీసుకున్నవి తక్కువే కదా, ఇంత అయినా ఏంటి అని కూడా ఇతను మమ్మల్ని ప్రశ్నించలేదు, అలాంటి తెలివి తక్కువ ఇతను అని అంటూ ఉంటే, ఎవరిరా తెలివి తక్కువాడు అంటున్నావు అని మనోజ్ అయితే తిడుతూ ఉంటాడు. మరి తెలివి తక్కువ వాళ్ళు కాక ఏముంది, చూసారా
ఈ బిల్లు తప్పు పడింది. ఆ కూరగాయల రేటు తక్కువగానే ఉంది. ఇదేంటి తక్కువగా ఉన్న కూరగాయల రేటుకి కింద రూ. 499 ఎందుకు బిల్లు వేశారని కూడా ఆలోచించలేదు ఇతను. ఎలా బ్రతుకుతాడో ఏంటో అని మిగతా డబ్బులన్నీ కూడా ఇచ్చేసి అక్కడి నుంచి అయితే ఇక వెళ్ళిపోతాడు అతను. ఏంటి మనోజ్, ఈ ఎన్ని రోజులని నిన్ను వెనకేసుకొని రావాలి, ఇక నువ్వు మారవా అంటూ రోహిణి బాధపడుతూ ఉంటుంది. ఇంక ఈ కూరగాయల గొడవ వదిలేయండి. రే బాలు, ఈరోజు సంగతి ఈ రోజుకి వదిలేసాయి అని అంటూ ఉంటే, అత్తయ్య మమ్మల్ని చూసి అసూయపడుతున్నారు, అందుకే ప్రతిదానికి ఇలా మాట్లాడుతున్నాడు బాలు అని అంటూ ఉంటుంది రోహిణి. అసూయ? నా భర్తకి అసూయ అనే ఉండుంటే అసలు ఫర్నిచర్ షాపే చూపించేవాళ్ళు కాదు కదా రోహిణి అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ప్రభావతి అయితే ఏంటే నోరు లెగుస్తుంది అని అంటూ ఉంటుంది. నా భర్తని అసూయ చూపిస్తున్నాడు అంటే నాకు కోపం రాదా అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక సత్యమైతే రోహిణికి మనోజ్ని అన్నప్పుడు కోపం వచ్చినప్పుడు మరి బాలుని అంటే మీనాకి కూడా కోపం వస్తుంది కదా అని అంటూ ఉంటాడు సత్యం. ఇక గొడవ వదిలేసేయండి. రే బాలు, రేపటి సంగతి ఏం ఆలోచించావురా అని సత్యం అడుగుతూ ఉంటాడు బాలుని. అప్పుడే ఇక బాలు అయితే రేపటి సంగతి ఏంటి నాన్న, రేపు ఏదైనా విశేషం ఉందా అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే మీనా అయితే నవ్వుకుంటూ ఉంటుంది. ఇక సత్యం, రేపు ఒక విశేషం ఉందిరా, గుర్తు చేసుకో అని అంటూ ఉంటే, ఓ గుర్తొచ్చింది నాన్న, ఈ లక్షలు మింగేసినోడు లక్షలు పట్టుకొని పారిపోయిన రోజు కదా అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక ఆ మాట విని, రే అది కాదురా, ఇంకో విశేషం కూడా ఉంది అని అంటూ ఉంటే ఇంతలో రోహిణి మనోజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకో విశేషమా? ఏం గుర్తులేదే నాకు అని అంటూ ఉంటాడు బాలు. ఏమ్మా గుర్తులేదంట, చెప్పమంటావా అని అడుగుతూ ఉంటే, వద్దు మావయ్య, లక్షలు కొట్టేసింది, అలాగే ట్యాక్సీ నడపడం, నట్లు బోల్టులు రెంచులు ఇవన్నీ కూడా గుర్తుంది. మరి అలాంటి అతనికి ఆ రోజు ఏంటి విశేషమని గుర్తుండదా ఏంటి అని మీనా కోపగించి గదిలోకి వెళ్ళిపోతుంది. రే మొద్దు, రేపు మీ పెళ్లి రోజురా, నువ్వు పెళ్లి రోజుని మర్చిపోయావని మీనా కోపం వచ్చింది, వెళ్ళు మీనాని ప్రసన్నం చేసుకో అని అంటూ ఉంటే, అవును నాన్నోయ్, ఆ లక్షలు మింగేసినోడు పారిపోయిన రోజని గుర్తుంది తప్ప నేను తన మెడలో తాళి కట్టిన విషయమే మర్చిపోయాను. వామ్మో ఇప్పుడు ఏం చెయ్యాలి అని అంటూ బాలు చెప్తూ ఉంటే, ఏముంది వెళ్ళి నీ భార్యని బ్రతిమలాడుకో, పోరా పో అంటూ సత్యం పంపిస్తాడు. తరువాత బాలు అయితే మీనా దగ్గరికి వెళ్తాడు. మీనా, నీ ఏదో సరదాగా ఆట పట్టిద్దామని పెళ్లి రోజు మర్చిపోయానని చెప్పానంతే, నాకు పెళ్లి రోజు గుర్తుంది అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే మీనా అయితే నిజంగానే గుర్తుందా అని అంటూ ఉంటే, నిజంగానే గుర్తుంది. ఒక పెళ్లి రోజేంటి, నువ్వు నాకు కనిపించిన రోజు, నీ గురించి నేను ఆలోచించిన రోజులు చాలా ఉన్నాయి, చాలా గుర్తున్నాయి అని అంటూ ఉంటాడు బాలు. అయితే మొట్టమొదటిసారి నన్ను మీరు ఎక్కడ చూశారో చెప్పండి అని అడుగుతూ ఉంటుంది మీనా. అప్పుడే బాలు అయితే ఆ రోజు పార్లర్కి తీసుకువెళ్ళాను కదా, అక్కడ చూశాను అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే అది విని మీనా అయితే, ఏంటి అప్పుడు చూశారా, కానీ నేను అంతకుముందే మిమ్మల్ని చూశాను, మీ అమ్మ తిట్టినప్పుడు మీరు బాధపడుతున్నప్పుడు నేను చూశాను గుడిలో అని అనగానే, మా అమ్మ తిట్టని రోజు ఏముంది, నేను బాధపడని రోజు ఏముంది, ఏ రోజో నాకు అసలు గుర్తులేదు అని అంటూ ఉంటాడు బాలు. తరువాత మీ ఫ్రెండ్స్తో తాగి రోడ్డు మీద డ్యాన్స్ చేస్తూ అటుగా వెళ్తున్న నన్ను పూలని ఆపి పూల గంప తీసుకొని నన్ను ఏడిపించి సరదా పడ్డారు, ఇదన్నా గుర్తుందా, అప్పుడు మిమ్మల్ని చూశాను అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే బాలు అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు. మొదట్లో మిమ్మల్ని చూసినప్పుడు చాలా కోపంగా ఉండేది, అసలు మీరంటే నాకు ఇష్టమై ఉండేది కాదు అని అంటూ ఉంటే, మరి ఇప్పుడు అని అడుగుతూ ఉంటాడు బాలు. అప్పుడు మీ మనసుని నేను చూడలేదు కదా, ఇప్పుడు మిమ్మల్ని అర్థం చేసుకున్నాను కాబట్టి మీరంటే నాకు చాలా ప్రేమ ఉంది, బోలెడంత ప్రేమ ఉంది అని అంటూ ఉంటుందండి మీనా. అయితే అలా ఇద్దరు కూడా సరదాగా కాసేపు మాట్లాడుకుంటారు. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే తర్వాత ఇక ప్రభావతి అయితే ఇక మీనాని పిలుస్తూ ఉంటుంది. ఈ మీనా
అదో వంక ఇదే వంక కోపగించి వంట చేయకుండా వెళ్ళి గదిలో కూర్చుందేమో అని మీనాని పిలుస్తూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే మీనా అయితే కిందకి వస్తుంది. ఏంటే వెజిటేబుల్ బిర్యానీ తీసుకురావడానికి ఎంతసేపు నీకు వండడానికి, వెళ్ళి వండు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే. ఇంతలో పార్వతి అయితే వస్తుంది. పార్వతిని చూసి మీనా అయితే, ఏంటమ్మా ఎందుకు వచ్చావు? ఏదైనా అవసరమైతే ఫోన్ చేయమన్నాను కదా, ఎందుకు వచ్చావమ్మా అని అడుగుతూ ఉంటుంది మీనా. అదేంటమ్మా కూతుర్ని చూడ్డానికి తల్లి వస్తే అలా మాట్లాడుతున్నావేంటి అని అనగానే, ఎందుకు మావయ్య ఇక్కడికి వస్తే అవమానాలు తప్ప వీళ్ళకి ఏమన్నా మర్యాదలు జరుగుతాయా అని అంటూ ఉంటుంది మీనా. అదేం లేదులేమ్మా, నువ్వేమీ పట్టించుకోవద్దు, నువ్వు ఇక్కడ కూర్చో వచ్చి అని పార్వతిని కూర్చోమంటాడు. సత్యమైతే బాగున్నారా వదిన అని అడుగుతూ ఉంటుంది పార్వతి. ఏ మీనా కాఫీ తీసుకురా అని అనగానే, అయ్యో నాకేమీ వద్దు వదిన, నేను ఇప్పుడే తాగొచ్చాను అని అంటూ ఉంటుంది పార్వతి. కాఫీ చెప్పింది నీకు కాదు, అయినా ఇంటికి వచ్చిన వాళ్ళని కాఫీలు టీలు ఇచ్చే మర్యాదలు నాకు తెలియలే అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇంటికి వచ్చిన అతిథుల్ని కూర్చోబెట్టి మనం కాఫీ తాగడం అది కూడా అంత మంచిది కాదు, దాన్ని సంస్కారం అనిపించుకోదు అని మీనా అయితే చెప్తూ ఉంటుంది. అయినా రోడ్డు మీద పూలమ్ముకునే వాళ్ళకి నాకు పోలికేంటే అని అంటూ ఉంటుంది ప్రభావతి పార్వతిని అవమానిస్తూ. అప్పుడే బాలు వచ్చి, అవును మరి కష్టపడి రోడ్డు మీద పూలమ్ముకునే వాళ్ళకి మీకు పోలికేంటి? మీకు మీ అబ్బాయికి గుడి ముందు కూర్చొని బొచ్చులో అడుక్కోవడం మాత్రం అది సంస్కారం అనిపిస్తుంది అని అంటూ మీనా అయితే సెటైర్ వేస్తూ ఉంటుంది. కరెక్ట్గా చెప్పావమ్మా అని సత్యం అంటూ ఉంటాడు. ఏంటమ్మా ఏదైనా విశేషమా ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటే, విశేషమే అన్నయ్య, రేపు మీనా అల్లుడి గారి పెళ్లి రోజు కదా, వీళ్ళకి బట్టలు ఇద్దామని వచ్చాను అని అంటూ ఉంటే, అప్పుడే అదెలా మర్చిపోతాం, అప్పటి నుంచే కదా మా ఇంటికి శని పట్టుకుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి. అది విని మీనా పార్వతి చాలా బాధపడుతూ ఉంటారు. అప్పుడే బాలు అయితే, అవును ఈ లక్షలు మింగేసి ఈ లక్షలు పెట్టుకొని వెళ్ళిపోయాడు కదా, మా నాన్న కష్టార్జితాన్ని పట్టుకొని పారిపోయి అప్పటి నుంచి మా ఇంటికి శనిగ్రహంలా తయారయ్యాడు వీడు అని అంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడే ఇక బాలు అన్న మాటకి ప్రభావతి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక ఈ పార్లలు అమ్మేసి అక్కడే పనిచేస్తుంది, పూలమ్ముకున్న దగ్గరే కట్టెలు అమ్ముకుంటుంది అని బాలు అంటాడు. రోహిణి వాళ్ళ నాన్న 25 లక్షలు ఇచ్చాడు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అదేంటి రోహిణి వాళ్ళ నాన్న జైల్లో ఉన్నాడని చెప్పారు కదా, ఆయన 25 లక్షలు ఇవ్వడం ఏంటి అని పార్వతి అయితే అడుగుతూ ఉంటుంది. అందరూ కూడా పార్వతి అన్న మాటకి ఆశ్చర్యపోయి అలా చూస్తూ ఉంటారు. ఇంతలో ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఊరి నుంచి సత్యం తల్లి సుశీల అయితే వస్తుంది. అప్పుడు ఇక సుశీలని చూసి బాలు అయితే షీలా డార్లింగ్ అని ఎత్తుకొని గిరగిరా తిప్పేస్తాడు. ఎన్ని రోజులైంది షీలా డార్లింగ్ నిన్ను చూసి, సడన్గా ఫోన్ చేయకుండా వచ్చావేంటి అని అడుగుతూ ఉంటే, రేపు వీళ్ళిద్దరి పెళ్లి రోజు కదా మీనా బాలుది, వీళ్ళిద్దరికీ కూడా ఫంక్షన్ చేయాలని అనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది సుశీల. ఏంటి ఫంక్షనా అని ప్రభావతి ఆశ్చర్యపోతుంది. పెళ్లి రోజు ఫంక్షన్లా చేసుకోవాలనుకుంటున్నాం, తప్పేముంది అని అంటూ ఉంటాడు బాలు. మౌనికని చూసి చాలా రోజులైందిరా అని అంటూ ఉంటుంది సత్యంతో. సుశీల అయితే ఎలాగో వీళ్ళ పెళ్లి రోజు ఫంక్షన్కి వాళ్ళని కూడా పిలుద్దాంలే అని అంటూ ఉంటాడు. సత్యం అయితే మౌనిక ఇక్కడికి వస్తే సంజయ్ గురించి తెలిసిపోతుంది, ఈ ఫంక్షన్లు అవి ఎందుకులే మావయ్య అని అంటూ మౌనికని పిలవద్దని చెప్తుంది మీనా. నా కూతుర్ని చూసి నువ్వు ఓర్చుకోలేకపోతున్నావే, అందుకే నా కూతుర్ని ఫంక్షన్కి వద్దంటున్నావు కదా, అయినా నా కూతురు నీకేమడ్డొచ్చిందని అని తిడుతూ ఉంటుంది ప్రభావతి మీనాని. నాకు మౌనిక వస్తే ఇష్టమే అత్తయ్య, అది కాదు నా మాట వినండి అని అంటూ ఉంటుంది మీనా. మౌనిక వస్తుంది, ఖచ్చితంగా పిలుస్తాము అని ప్రభావతి అయితే చెప్తూ ఉంటుంది మీనాకి. చూసారుగా ఫ్రెండ్స్, మరి సంజయ్ మౌనికని తీసుకొని ప్రభావతి ఇంటికి బాలు మీనా పెళ్లి రోజు నాడు వస్తాడా
అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.